అంతుచిక్కని ఒక అద్భుతం చిత్తూరు జిల్లాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి గ్రామంలోని అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత జరుగుతోంది. ఇక్కడ శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే ఆశ్చర్యకరంగా అది కాస్త క్షణాల్లో పాలలాంటి తెల్లని ద్రవంగా మారిపోతోంది. గత 9 రోజులుగా ఈ అద్భుతం జరుగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ వింతను చూసి అందరూ నివ్వెరపోతున్నారు. స్వామివారిని దర్శించుకొని వెళ్లడంతో వాళ్ళు కోరిన కోరికలు తీరుతున్నాయి. సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ ఇవేమున్నా పరిహారం అవుతుంది. భక్తులు ఏ విధముగా వాళ్ళు మనసులో కోరుకుంటున్నారో అదే విధంగా ఆ స్వామివారి దయ నుండి అన్నీ బాగా జరుగుతుంది. దీంతో భక్తులందరూ ప్రతిరోజు దినాదిన అభివృద్ధిగా ప్రతిరోజు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయానికి దాదాపు 1864 నాటి చారిత్రక నేపథ్యం ఉంది. కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇక్కడ పూజలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా పెళ్లిళ్లు కావడం, ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం జరుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. అయితే ఈ అద్భుతం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి అనే భక్తుడికి కలలో స్వామివారు ప్రత్యక్షమై ఆలయంలో 3 శివలింగాలను ప్రతిష్ఠించాలని సూచించారట. అందులో భాగంగానే గత కొన్నేళ్ల కిందట ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయగా ఇప్పుడు అదే లింగం నుంచి ఈ అద్భుత మహత్యం వెలుగు చూస్తోందని చెబుతున్నారు. ఈ సంవత్సరం మే 1వ తేదీ మృత్యుంజయేశ్వర స్వామి అనే నామంతో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్ఠ వెనకాల గతంలో ఒక చిన్న శివలింగం ఉండేది. అది శాస్త్రోక్తంగా లేదని ఒక గురువు గారికి ఒక లింగం చేయమని అడ్వాన్స్ ఇచ్చాము. అది తయారైన తర్వాత ఫోన్ చేశాడు, రండి తీసుకెళ్తారని. ఆ రోజు నైటే కలలో ఇప్పుడున్నటువంటి దేవుని ప్రతిమ 3 శివలింగాలుగా కనపడడం, మా గురువు గారితో మా రాజేష్ స్వామితో విషయం చెప్పడం, ఇది అట్ట కాదు, మనం ఖచ్చితంగా గుడి కట్టాలన్నాడు. కట్టే స్థాయి మనకు లేదు కదా స్వామి అన్న. అవన్నీ వద్దు, నువ్వు లగ్నం పెట్టుకున్నావు అన్నాడు. పెట్టినాము, వేసినాము. అందరి సహకారంతో శివాలయం శివుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఈ సమును పోస్తే పాలుగా మారడం అనేది గత 9 రోజులుగా జరుగుతూ. ఇంట్లో వేరే ఏమీ లేదు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఈ కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా కావచ్చు, ఒక ఉద్యోగ విషయం కావచ్చు, ఏ విషయంగానైనా కూడా మంచి జరుగుతుందని వాళ్ళు మళ్ళీ తిరిగి గుడికి రావడం చాలా బాగుంది. భక్తులందరూ బాగా వస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుందని కోరి ప్రార్థిస్తున్నాం. నూనె పోస్తే పాలుగా మారుతున్న ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే సైన్స్ పరంగా లేదా అధికారికంగా ఎవరూ దీన్ని ఇంకా నిర్ధారించలేదు. శివలింగం తయారైన రాయికి ఉండే ప్రత్యేక గుణాలు ఏమైనా కారణమా, లేదా ఇది నిజంగానే దైవలీల అనే చర్చ ప్రస్తుతం స్థానికంగా జోరుగా సాగుతోంది. కారణం ఏదైనా ఈ అరుదైన దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోతోంది. చిన్న వెంకటంపల్లి అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న ఈ అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.